గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు మనకు బ్యానర్ ఐటంగా ఈనాడులో నిన్న సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ప్రజాభవన్లో. కృష్ణా జలాల్లో కేసీఆర్ ద్రోహం 1000 రెట్లు అధికం అంటూ ఈ వార్తను బ్యానర్ ఐటం ఇచ్చింది ఈనాడు. అయితే ఉమ్మడి పాలనలో కన్నా కేసీఆర్ హయాంలోనే తీవ్ర అన్యాయం జరిగింది రాష్ట్రానికి అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జగన్తో బీఆర్ఎస్ అధినేత అనుబంధం రాష్ట్రానికి తీరని నష్టం. 10 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. తేదీ చెబితే చర్చకు అసెంబ్లీ సమావేశాలు పెడతాం. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మాక్ అసెంబ్లీకైనా రెడీ, నేనొస్తా అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఫామ్ హౌస్కు మంత్రుల బృందాన్ని పంపిస్తా, వరద జలాల్లో వాటాలు లెక్క కడదాం. ఏపీకి 64% ఇచ్చి తెలంగాణకు 36% చాలన్నారు. 575 టీఎంసీలు ఇవ్వాలని ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపిస్తున్నాం. కమిషన్ల కోసమే తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు మార్పు. కృష్ణా జలాలు కాళేశ్వరంపై ప్రజెంటేషన్లో మంత్రి ఉత్తమ్. అయితే తెలంగాణకు ద్రోహం చేసిందే కాంగ్రెస్. 50 ఏళ్ల పాలనలో సాగునీటి రంగాన్ని నిర్వీర్యం చేసింది కాంగ్రెస్. ప్రజాభవన్లో సీఎం మాట్లాడినవన్నీ అబద్ధాలే అంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇక కల్తీ కల్లోలం అంటూ పైన టాప్లోనే చూడండి. రాజధాని హైదరాబాద్లో కల్తీ కల్లు మహమ్మారి తీవ్ర విషాదం మిగిల్చింది. ఎవరైతే అస్వస్థత గురయ్యారో వారిలో 5గురు చనిపోయారు. వీరిలో ఒకరు 2 రోజుల క్రితమే మృతి చెందగా బుధవారం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరొకరు, బుధవారం 3 కన్నుమూశారు. వేరువేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులందరినీ నిమ్స్కు తరలించారు. మంగళవారం రాత్రి బాధితుల సంఖ్య 15 ఉండగా బుధవారం సాయంత్రానికి అది 31కి చేరుకుంది. కల్తీ కల్లోలం అంటూ ఈ వార్తనిచ్చారు. ఈ ఘటనలో హైదరాబాద్లో 5గురు చనిపోయారు. నిమ్స్లో 31 మందికి ప్రస్తుతం ట్రీట్మెంట్ అందుతోంది. బాధితుల సంఖ్య పెరుగుతోంది. పోలీసుల అదుపులో 7గురు నిందితులున్నారు. అయితే అనుమతులు ఆపినా ఆగని కల్లు విక్రయాలు. క్లోరల్ హైడ్రేట్ కలిపినట్లు తేలినా చర్యలకు వెనకడుగేస్తున్నారు. కూకట్పల్లి ఉదంతం నేపథ్యంలో వెల్లువెత్తుతున్న విమర్శలివి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. కల్తీ కల్లుకు 6గురు బలి అంటూ మరో 3 పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్లో విషాదం. నిమ్స్లో 31 మందికి ట్రీట్మెంట్ అందుతోంది. అక్కడ పడకలు లేక కొందరికి గాంధీలో వైద్యం అందిస్తున్నారు. కల్లు కాదది గరళమే. క్లోరల్ హైడ్రేట్, ఆల్ఫ్రాజోలం, డైజిఫామ్ కలిపిన కల్లుతో తీవ్ర హాని. నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం. కంటిచూపు పోయే ప్రమాదం. ఊపిరితిత్తులు, కిడ్నీ, గుండె వంటి కీలక అవయవాలకు చేటు. వెంటనే చికిత్స అందించకపోతే చనిపోయే ముప్పుంది అని చెప్పేసి వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక నిన్న ప్రజాభవన్లో ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారో దానికి సంబంధించి ఫామ్ హౌస్కైనా వస్తాను అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. చర్చకు అసెంబ్లీ అయినా పర్వాలేదు, లేదంటే ఫామ్ హౌస్కి వచ్చి మాక్ అసెంబ్లీ నిర్వహించడానికైనా మేము సిద్ధం, మంత్రులను పంపిస్తా, నేనే వస్తా అని చెప్పేసి అంటున్నారు. వరద జలాల వాటా తేల్చాలి అంటున్నారు. ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, ఓవరాల్గా నీటిపారుదలకు సంబంధించి గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతోంది అన్నటువంటిది మాట్లాడినటువంటి సవాల్ విసిరిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ, క్లబ్బుల్లో పబ్బుల్లో చర్చలంటే నాకు ఇబ్బంది, తెలంగాణ హక్కుల కోసం దేవుణ్ణైనా ఎదిరిస్తాం, తలాతోకా లేకుండా మాట్లాడితే తోక కత్తిరిస్తాం, సీమాంధ్ర పాలకుల కంటే ఎక్కువగా తెలంగాణకు ద్రోహం చేసింది కేసీఆరే, రైతుల ప్రయోజనాలకు మరణ శాసనం రాశారు, సరిదిద్దేందుకు ప్రయత్నిస్తుంటే ఎదురుదాడి చేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం. ఇక ఉద్యోగుల సంఖ్యపై సమీక్షకు ఐఏఎస్ల కమిటీ, ప్రభుత్వ శాఖలు, విభాగాలు, స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, వర్సిటీల వారీగా పరిశీలన. ఇప్పుడున్న ఉద్యోగులెందరూ, వారి విధుల్లో మార్పులు చేర్పులు, కొత్త పోస్టుల ఆవశ్యకతపై సమీక్ష, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వివరాల సేకరణ. అయితే ఓవరాల్గా ఉద్యోగుల సంఖ్య ఎంతుంది ఆ సమీక్షకు సంబంధించి ఐఏఎస్ కమిటీ వేశారు. దానికి సంబంధించే ఈ వార్త. 60 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఇక స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు. నేడు కేబినెట్ భేటీలో చర్చ ప్రధానంగా వీటిపైనే ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రిజర్వేషన్ అంశానికి సంబంధించి వారంలో తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. సో జీవో ఇచ్చైనా కూడా స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు చేయాలి అన్న దిశగా ప్రభుత్వం వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. సో సాధ్యాసాధ్యాలకు సంబంధించి చర్చించి
జీవో ఇచ్చే అవకాశం ఉందా లేదా అనేది ఇవాళ కేబినెట్ భేటీలో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ పరిధిలో 35 ఆర్థిక మండళ్లు ఉపాధికి నిలయంగా మహానగరం. హైదరాబాద్ పరిధిలో 35 ఆర్థిక మండళ్లు ఉపాధికి నిలయంగా మహానగరం. ప్రస్తుతం 10 ఆర్థిక మండళ్లు, కొత్తగా మరో 25. ఈడీపీ 2050లో ప్రతిపాదనలు. విద్య, రవాణా, ఐటీ, పర్యాటక రంగాలకు ప్రాధాన్యం. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో ఈ ప్రణాళిక అత్యంత కీలకమంటూ వార్తనిచ్చారు. నెక్స్ట్, నమస్తే తెలంగాణ. 9,000 కోట్ల బిగ్ భూదందా అంటూ బ్యానర్ ఐటమ్ను మీరు నమస్తే తెలంగాణలో చూడొచ్చు. గోపనపల్లిలో 90 ఎకరాలకు సర్కార్ పెద్దల ఎసరు. భాగ్యనగర్ టీఎన్జీఓకు దక్కాల్సిన భూమిపై కన్ను. గుట్టుచప్పుడు కాకుండా బసవతారక నగర్ ఖాళీ. గుడిసెవాసులను బలవంతంగా వెళ్లగొడుతున్న వైనం. తీగలాగితే బయటపడ్డ 90 ఎకరాల భూదందా. తెర వెనుక బిగ్ బ్రదర్స్. కొందరు కాంగ్రెస్ నేతలు, దగ్గరుండి వ్యవహారాన్ని నడుపుతున్న సలహాదారు. 10 ఏళ్లు ఆ భూమిని కాపాడిన కేసీఆర్ సర్కార్. పోరంబోకు భూమిగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు. కాంగ్రెస్ రాగానే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్రలు. సుప్రీంకోర్టు పాత ఉత్తర్వులు చూపించి లబ్ధికి యత్నం. ముందుగానే వారితో సర్కార్ పెద్దల ఒప్పందాలు. 30 ఎకరాలకు ఎన్ఓసీ జారీ అయిందన్న తహసీల్దార్. ఒకవైపు గుడిసెలు ఖాళీ చేయాలని హిజ్రాలతో దాడి. 5గురిని పట్టుకొని కొట్టిన గుడిసెవాసులు. వెనక ఉన్న ప్రైవేటు వ్యక్తులపై తిరుగుబాటు. రణరంగంగా మారిన బసవతారక నగర్. న్యాయం కోసం బాధితుల రాస్తారోకో. ఇక పంపులు నడపకుండా తంపులా అంటూ తప్పుడు లెక్కలు, అబద్ధపు మాటలతో మభ్యపెడుతున్నారు. కుక్కతోక వంకరలా చెప్పిన అబద్ధాలనే మళ్లీ మళ్లీ చెబుతున్నారు అని అంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 50 ఏండ్ల పాలనలో నీటిపారుదలను నిర్వీర్యం చేసింది కాంగ్రెస్. పదవి కోసం పెదవులు మూసుకొని ఆంధ్రాకు దాసోహమన్నారు. దయ్యాలు వేదాలు వల్లించినట్టు శుద్ధపూస మాటలు చెబుతున్నారు. 50 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చినట్లు ఆధారాలు బయటపెట్టు. మీ చేతగానితనం వల్లే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మూలకు. మేడిగడ్డను బాగు చెయ్యాలని ఎన్డీఎస్ఏ చెప్పినా చెయ్యరా? బరాజ్ మీద వాహనాలను ఎన్డీఎస్ఏ అనుమతించిందా? అధికార సమావేశానికి పిలువనందుకు ప్రివిలేజ్ మోషన్ ఇస్తాం. ప్రజా సమస్యలపై ఉద్యమిద్దాం. గోదావరి పరివాహక ప్రాంతాన్ని ఎడారిగా మార్చే కుట్ర. కాళేశ్వర జలాల కోసం ఎదురు చూస్తున్న పంట పొలాలు. నేడు మరోసారి వైద్య పరీక్షల కోసం యశోదా దవాఖానకు కేసీఆర్. సీఎం మాట్లాడాల్సిన మాటలేనా? నిన్న కల్లు కాంపౌండ్, నేడు క్లబ్బు పబ్బు. ప్రెస్ క్లబ్పై సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు. జగ్గారెడ్డి వ్యాఖ్యలపై నిరసన వెల్లువెత్తిన సీఎం నోట మళ్లీ అదే పరుష పదజాలం. ఆ ఇద్దరి అనుచిత వ్యాఖ్యలపై జర్నలిస్టుల ఫైర్. హన్స్ ఇండియాలో మనకు టాప్ ఐటంగా ఇండియా సైన్స్ 4 packs విత్ నమీబియా ఆన్ ఎనర్జీ హెల్త్. ఆల్సో ఇంక్స్ లైసెన్సింగ్ అగ్రిమెంట్ ఆన్ యూపీఏ టెక్నాలజీ. మోడీ likely to visit UK this month. And the next news, KCR mortgaged Telangana water interest to AP, రేవంత్. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. మీ పనితీరు ఆశించినట్టు లేదు అంటూ బ్యానర్ ఐటమ్ను ఈనాడులో మీరు చూడొచ్చు. కీలకమైన రాజకీయ అంశాలపై ఎందుకు స్పందించరు? మహిళా ఎమ్మెల్యేను వైసీపీ నాయకుడు కించపరిస్తే మీకు పట్టదా? వైసీపీ కుట్ర రాజకీయాన్ని ఎండగట్టడంలో మీకేంటి ఇబ్బంది? మీ శాఖల్లో చేస్తున్న మంచి పనుల్ని ప్రజలకు ఎందుకు చెప్పరు? కొందరు మంత్రుల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా వైసీపీ తప్పుడు మెయిల్స్ పంపుతోందని ఆగ్రహం. అంతా జగన్ నాటకమే అంటూ మామిడికాయలను జగన్ కాన్వాయ్ ముందు పోసి అన్నదాతలు నష్టపోతున్నారని డ్రామాలు. తోట యజమాని, నాటక సూత్రధారి ఇద్దరూ వైసీపీ నాయకులే. ఓ రైతు ర్యాంపునకు తెస్తున్న పండ్లను లాక్కున్న వైసీపీ కార్యకర్తలు. తోపులాటలో కార్యకర్త గాయపడితే లాఠీచార్జే కారణమని జగన్ ఆరోపణ. ఎస్పీ మణికంఠతో వాగ్వాదం. బంగారుపాళ్యంలో నాటకాన్ని రక్తి కట్టించిన వైసీపీ అధినేత అంటూ వార్తనిచ్చారు. మామిడి పండ్లకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారు అని ఏదైతే నిన్న ఆందోళన జరిగిందో, ఒకవైపు రోడ్ల మీద పండ్లను పోసి ఆ చక్రాల కిందే తొక్కించారో దానికి సంబంధించి మాట్లాడుతూ ముఖ్యంగా నష్టపోతున్నారు అనేది ఒక నాటకం. మొత్తం వాళ్ళు వైసీపీ సభ్యులే, వేరే వాళ్ళ రైతుల చేతుల నుంచి కూడా లాక్కొని రోడ్ల మీద పోశారు. ఈ తోపులాటలో దెబ్బలు తగిలినా కూడా లాఠీచార్జే అని అంటున్నారు.
అని చెప్పేసి ఈ కథనాన్ని ఇచ్చారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి, బంగారు పాళ్యంలో దండుపాళ్యం అంటూ రైతుల పరామర్శ పేరిట అదే అరాచకం అంటూ వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. మరోవైపు మీకేం పట్టదా, చేసిన మంచినే చెప్పరా, దుష్ప్రచారం అడ్డుకోరా, మంత్రులపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం. సాక్షి, ఈ ప్రభుత్వం భయపడుతోంది అన్నటువంటి బ్యానర్ ఐటమ్ను సాక్షిలో మీరు చూడొచ్చు. నేను రైతుల్ని కలవడానికి ఇన్ని ఆంక్షల, రైతుల సమస్యలను ప్రస్తావించడం కూడా తప్పేనా, ఎక్కడా లేని విధంగా ఇన్ని ఆంక్షలు పెట్టడం దుర్మార్గం, కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్, కిలో మామిడి ₹2 మరీ ఇంత దారుణమా, మామిడి రైతుల సమస్యపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం, ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపడం కోసమే నా పర్యటన, నన్ను కలవకుండా రైతులను ఎక్కడికక్కడ నిర్బంధించారు, అయినా సమస్యలు లేకపోతే ఇంతమంది రైతులు వస్తారా అంటున్నారు జగన్. ఎందుకీ నిర్బంధం, ఆంక్షలు, రైతులు తమ గోడును ప్రతిపక్ష నేతకు చెప్పుకోకూడదా అంటున్నారు మాజీ సీఎం జగన్. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.